అందరికీ ప్రణామం. ఓం నమో హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సరే, ఇప్పుడు మనం ప్రవచనాన్ని స్టార్ట్ చేద్దాం. నా దాకా 6th చాప్టర్ చెప్పుకున్నాను కదా, ఇప్పుడు 7th చాప్టర్. సెవెంత్ చాప్టర్ ఎక్కడైనా నిన్నే చెప్పేసుకున్నాము. EESY ఈజీ, అదే కదండి, అది నిన్నే చెప్పుకున్నాం కాబట్టి మనము ఇంకా ప్రవచనాలు స్టార్ట్ చేసేసుకుందాం. కొంతమంది భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని అంటారు. ఇంకొంతమంది భగవంతుడు ఎక్కడో లేడు, ఈ విగ్రహంలోనే ఉన్నాడు అని అంటారు. అంటే కొంతమంది అంటారు భగవంతుడికి మనకి చాలా దూరం ఉంది, అంటే చిన్న చీమ ఇంత పెద్ద పెద్ద మహాసముద్రాలు దాటినంత దూరం ఉంది అంటారు. ఇంకొంతమంది భగవంతుడు ఎక్కడో లేడు, కేవలం ఈ విగ్రహంలోనే ఉన్నాడు అంటారు. ఫస్ట్ది రాంగే, సెకండ్ది రాంగే. భగవంతుడు ఎక్కడో లేడు అలా అని చెప్పి కేవలం ఈ విగ్రహంలోనే ఉంటాడు, కేవలం ఇలాంటి విగ్రహాల్లోనే ఉంటారు, అది కూడా రాంగే. భగవంతుడు మనలో ఉంటాడు, ప్రతి ప్రాణిలో ఉంటాడు. తెలుసా అండి మీకు? అయినా మనందరినీ ఎలా చూస్తారు తెలుసా అండి? సంతానంలో చూస్తారు. అదేంటి గీతు నువ్వు సంతానం అంటున్నావు, మరి భగవంతుడు అవతారాలు చంపేస్తున్నాడు కదా అని అనుకోవచ్చు. కానీ కేవలం ఆయన ఎందుకు మనం చంపుతారు? ఫర్ ఎగ్జాంపుల్, మన పేరెంట్స్ ఉన్నారు, మన మీద ఎంత ప్రేమ చూపిస్తారో అంతే కొడతారు, ఎంత కొడతారో అంతే ప్రేమ చూపిస్తారు కదా. మంచి పనులు చేసినప్పుడు మెచ్చుకుంటారు, ప్రేమ చూపిస్తారు. చెడ్డ పనులు చేసినప్పుడు ఇంకా దబిడే కదా, అలా చేసేస్తారు. మరి భగవంతుడు కొట్టడానికి బదులు ఛాన్స్ ఇస్తాడండి చాలాసార్లు. మన తప్పుని మన తప్పుని సరిదిద్దుకోవడానికి చాలా ఛాన్స్ ఇచ్చేస్తాడు. కానీ అప్పటికి మనం మారకపోతే ఇంక చంపేస్తాడండి. చంపేసి చెప్తాడు, చేతుల్లో చూపిస్తాడు, చంపేసి చెప్తాడు. దాన్ని మనము భగవంతుడిపై శత్రుత్వంగా చూపిస్తే అది మంచిది కాదండి. అప్పుడే ఉపయోగించుకుంటే మంచిది, ఇప్పుడు దాకా రిస్క్ తీసుకోక్కర్లేదు. సో భగవంతుడు మనలోనే ఉన్నారు, ప్రతి ప్రాణిలో ఉన్నాడు. భగవంతుడు ఇంత శక్తి అండి, ఇంత శక్తి. దాంట్లో చిన్న 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 ఇంత పార్ట్ ప్రతి మనిషిలో ఉంటుందండి, ప్రతి జీవిలో ఉంటుంది. ఈ భూమిపై ఉన్న మొత్తం అన్ని జీవుల్లో ఇంత పార్ట్ భగవంతుడు లోపల మనసులో ఉంటాడు. అవునండి, భగవంతుడు మనలోనే ఉన్నాడు, ప్రతి ప్రాణిలో, ఈవెన్ నాన్ లివింగ్ థింగ్లో కూడా భగవంతుడు ఉన్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మనం స్కూల్ నుంచి వచ్చాము, ఇంటి బయట నాన్న కారు ఉంది, మనము చూడలేదు, మాట్లాడలేదు, కానీ కారు కనిపిస్తే అర్థం చేసేసుకుంటాం కదా. అంటే భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నదానికి ఆదర్శం అదే. ఈ కాలంలో పిల్లలు ఇలా అనుకుంటారు. ఈ కాలంలో పిల్లల గురించి చెప్తున్నాను. మనము పరిగెట్టుకుంటూ స్కూల్ నుంచి వస్తాం, బయట నాన్నగారు కారు చూస్తాం. కారు చూసినట్టు అయ్య బాబోయ్ నాన్నగారు వచ్చేసారు ఆఫీస్ నుంచి, ఇప్పుడు నేను వెళ్ళి బుద్ధిగా హోంవర్క్ రాసుకోవాలి అని వెళ్ళి సాంప్రదాయంగా
పక్కన పెట్టి నడుచుకుంటే ఇంటికి వెళ్ళి బాతింగ్ అన్నీ ఫినిష్ చేసిన వెంటనే బుద్ధిగా కూర్చుని హోంవర్క్ రాసుకుంటాం. అది నాన్నలేడు అనుకోండి, షూస్ ఎక్కడ పడితే అక్కడ పడేసి వెంటనే వెళ్ళి బట్టలు మార్చుకోకుండా టీవీల మీద ఇలా సోఫాల మీద కాలు వేసుకొని సోఫాలు చూసి సోఫాల మీద కూర్చొని టీవీ చూసి ఫోన్లో గేమ్స్ ఆడుకొని హోంవర్క్ పక్కన పడేసి ఇవన్నీ ఉంటాయి కదండి. కానీ ఇలా కాదండి. నాన్న ఉన్నప్పుడు ఒకేలా ఉంటాను, నాన్న లేనప్పుడు ఒకేలా ఉంటాను. సరే, ఇప్పుడు అవగాహన అంటే భగవంతుడు మన కంటికి కనబడడు, అంటే మనిషి రూపంలో కనబడ్డు, వస్తువుల రూపంలో కనబడతాడు. ఇదేంటండి? ఇదేంటి? పెన్సిల్, పెన్సిల్. దీంట్లోనే భగవంతుడు ఉన్నాడు, దీంట్లో కూడా భగవంతుడు ఉన్నాడండి. ఈ పెన్సిల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఈ పెన్సిల్లో కూడా ఉన్నాడు భగవంతుడు. అసలు మీకు తెలుసా అండి, భగవంతుడికి అసలు పుట్టుకుంటుందండి, పుట్టికే ఉండదు భగవంతుడికి. కానీ మనం పుట్టిస్తామండి, ఎక్కడెక్కడో కర్మలు చేసి పుట్టిస్తాం, చెత్త కర్మలు చేసి పుట్టిస్తాం భగవంతుడికి. అసలు భగవంతుడు ఎంత శాంతంగా ఉంటాడు తెలుసా అండి. ప్రహ్లాదుడిని చంపేసినా సరే భగవంతుడు హిరణ్యకశిపుడు పట్టించుకోడండి. కానీ ఎప్పుడైతే లాస్ట్ ఛాన్స్ ఇస్తాడో, ఎప్పుడైతే ప్రహ్లాదుడు కోరుకుంటాడో అప్పుడు చంపుతాడండి. భగవంతుడికి అస్సలు కోపమే రాదండి. కానీ లాస్ట్ ఛాన్స్ ఇచ్చినా మనం ఉపయోగించుకోకుండా చేస్తే అప్పుడే ఆయన కోపం వస్తుంది, వరల్డ్, ఈ టాపిక్ ఇచ్చేసాం. ఇప్పుడు వరల్డ్ అంటే ఏంటో తెలుసా అండి? వరల్డ్ WORLD, వరల్డ్ అంటారు కదా. వరల్డ్లో మన జగత్తులో ఏముంటుంది తెలుసా అండి? ప్లెజర్, పెయిన్. ఇటు సైడ్ నుంచి ప్లెజర్ ఉంటుంది, ఇటు సైడ్ నుంచి పెయిన్. ఇక్కడ వరల్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను అండి. ఒక్క నిమిషం అండి. నా హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుందో లేదో తెలియదు, చూడండి. ఇది WORLD, వరల్డ్. PLEASURE, ప్లెజర్. PAIN, పెయిన్. ప్లెజర్ అంటే ఏంటో తెలుసండి, చిన్నపిల్లలకు తెలీదు. ప్లెజర్ అంటే మనము వేరే రకంలో అనుకుంటామండి చాలా. అంటే వరల్డ్ అంటేనే అవే అండి. మరి ఎంజాయ్మెంట్స్ ఉండవా గీతు అంటే, వరల్డ్ అంటేనే అదే అండి. ప్లెజర్ చాలా ఉంటుంది. బాగా చదవకపోయిన అనుకోండి, ప్లెజర్ ఉంటుంది. అలా రాయు చదువు. మా పేరెంట్స్ వాళ్ళు చెప్పరు, కానీ చాలామంది పేరెంట్స్ అలాగే చెప్తారు. ఫోర్స్ చేస్తారు, చదువు రాయు. రాసి ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటా. అది కేవలం మీ జన్మకే. కానీ వచ్చే జన్మలకి ఏమొస్తుందండి? భగవద్గీత మాత్రమే గుర్తుంటుంది. భగవద్గీత మాత్రమే ఉంటుంది. తెలుసా అండి మీకు? ఇది వదిలేద్దాం. ఇది పెయిన్, చాలా నొప్పి కలుగుతుందండి. అది చంపినంత నొప్పి కన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆ నొప్పి. శరీరానికి కలిగే నొప్పి కాదండి ఇది.
గుండెకి కలిగే నొప్పి. ఎవరైనా ఏదో చిన్న మాట అన్నా సరే గుండె తట్టుకోలేదు, అంతటి నొప్పి. మరి మీరు అనొచ్చు, గీతూ ఇప్పుడు మరి మరి మనం అసలు ముందు జన్మలో గతంలో జరిగింది ఎందుకని గుర్తుండదు? ఎందుకు గుర్తుండదు? ఇప్పుడు చెప్తా. ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే గతంలో జరుగుతుంది కదా అండి, ముందు జన్మలో జరిగిన వెంటనే మనము చచ్చిపోతాం కదా, ఏదో ఒక రోజు జబ్బు కానీ ఎవరో చంపేసి చచ్చిపోతాం. చచ్చిపోయిన వెంటనే ఏమవుతుందండి? అలా శరీరం మొదలైపోతుంది, ఆత్మ పైకి లెగిసి స్వర్గానికో నరకానికో వెళ్తుంది. ఫస్ట్ యమధర్మరాజు దగ్గరికి వెళ్తుంది. యమధర్మరాజు బాగా చెక్ చేస్తాడు, బుక్లో పెట్టుకుని మనం బాగా చెక్ చేస్తాడు. నువ్వు ఎన్ని మంచి పనులు చేసావు, ఎన్ని చెడ్డ పనులు చేసావు. ఒకవేళ మంచి పనులు ఎక్కువ చేస్తే స్వర్గాన్ని పంపించేస్తారు, చెడ్డ పనులు చేస్తే నరకాన్ని పంపించేస్తారు. మనము స్వర్గానికో నరకానికి అనుకోండి, చాలామంది నరకానికి వెళ్తున్నారు ఈ మధ్యన. నరకానికి వెళ్ళి అంటే మన శిక్ష అంతా అనుభవించి మళ్ళీ బ్రహ్మ దగ్గర తీసుకెళ్తాడు. బ్రహ్మ మన తలరాత మన ముందు రాసి మన ముందు చూపించి తర్వాత మళ్ళీ ఏదో ఓం బుష్ అనేదో మంత్రం చదివి ఎవరి కడుపులో వాళ్ళు పుట్టిస్తారు. పుట్టించిన వెంటనే అప్పటికి మనకి భగవద్గీత గుర్తుంటుందండి. పుట్టించిన వెంటనే ఒక శక్తి అమ్మ కడుపులో బరువుగా పడుతుంది. పడిన వెంటనే అదొక శక్తి అనమాట. మినిమం 7 months కావాలి దాని బాడీ పార్ట్స్ మొత్తం గ్రో అవ్వడానికి. మీకు గుర్తుండదు, నాకు గుర్తుండదు. అది అప్పుడు అసలు అది ఎంత డేంజరస్ తెలుసా అండి. అమ్మ కడుపులో అంటున్నాం కానీ అది చాలా డార్క్గా ఉంటుంది, ఎవ్వరు మనతో ఉండరు. అలా 9 months ఉండాలి. మనం ఉన్నాం, అందరము అమ్మ కడుపు నుంచి పుట్టిన వాళ్ళమే. మనం అందరం చాలా గొప్ప వాళ్ళం తెలుసా అండి. అమ్మ కడుపులో ఇంకా తర్వాత బ్లడ్ ఉంటుంది కదండి, మొత్తం బ్లడ్ వల్ల ఒక వామ్స్ ఫామ్ అయిపోయి వచ్చి మనం కరిచేస్తూ బాగా కరుస్తాయి. అంత నొప్పిని భరించుకొని తర్వాత ఏదో చిరాకు ఉంటుంది. మనము ఎవ్రీ మంత్కి అలా చిన్న బాడీ పార్ట్స్ పెరుగుతాయి. అలా పెరుగుతుంటే అది చాలా ఇరుగ్గా ఉంటుంది. అలా గడిచిపోద్ది 9 months. ఆ లాస్ట్ డేలో మనం డెలివరీ అయిన లాస్ట్ డేలో మనం అంటామండి, అదే ముందు బిఫోర్ డేలో అంటామండి మనం, దేవుడా ఏంటి నాకు ఈ దుస్థితి పట్టించావు, ఎందుకు నేను కృష్ణ రామ అనుకుని ఉంటాను, నన్ను విడిచే అని ఈ దాని నుంచి నన్ను విడిచే, నాకు ఇది వద్దు అని అంటాం. అప్పుడు దేవుడు డెలివరీ డేట్ ఫిక్స్ చేయించేసి విడిచేస్తాడు. విడిచేసినట్టు ఏమవుతుందో తెలుసా అండి, పేగు బంధం ఉంటుంది కదా అండి, అది తెంచేసినట్టు మొత్తం అన్నీ మర్చిపోతాం. గత జన్మలో జరిగిన అన్నీ మర్చిపోతామండి. మర్చిపోయినట్టునే వాళ్ళందరూ అంటారు, హే బుజ్జి తల్లి నాకు మనవరాలు పుట్టింది, నాకు అబ్బాయి పుట్టాడు, నాకు మనవడు పుట్టాడు, నాకు మనవరాలు పుట్టింది అంటాం. అప్పుడు మనం రాజుల ఫీల్ అయిపోయి అవన్నీ మళ్ళీ కర్మలు పాపాలు చేస్తూ ఉంటాం. ఇదేంటి అలా మళ్ళీ స్వర్గానికి నరకాన్ని అలా తిప్పుతూ ఉంటాం. అలా 1000 జన్మలకు పైనే ఉంటుందండి. పుడుతూ చచ్చిపోతాం, పుట్టి చచ్చిపోవడం, పుట్టి చచ్చిపోవడం, పుట్టి చచ్చిపోవడం. ఇదేంటి మన ప్యాటర్న్. ఏ రోజైతే దేవుడు అంటాడండి, అదే భగవానుడు అంటాడండి, ఏ రోజైతే నేను శరీరం కాదు నేను ఆత్మని అని తెలుసుకుంటారో ఆ రోజు ఆ జన్మే వాళ్ళకి లాస్ట్ అవుతుంది.
నెక్స్ట్ వాళ్ళని ప్రశాంతం నా వైకుంఠాన్ని తెచ్చేస్తాను అని అంటారు. ఆ మోహాన్ని మర్చిపోవడం చాలా కష్టం. మోహాన్ని మర్చిపోవడం ఈజీ కాదండి, అది చాలా అంటే చాలా కష్టం. తెలుసండి మీకు? ఆ మోహాన్ని మర్చిపోవడం చాలా కష్టం, కానీ అది చెయ్యాలి. అప్పుడే బాగుపడతాం, అప్పుడే వైకుంఠానికి వెళ్తాం. చెయ్యాలి. చేస్తూనే ఉండాలి. ఓకే, అలా వైకుంఠానికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేస్తాను. ఒక్క 2 నిమిషాలండి. కృష్ణుడు ఏమంటాడంటే, దేవతలను పూజిస్తే దేవలోకానికి వెళ్ళిపోతారు, కానీ ఎప్పుడైతే నన్ను పూజిస్తే నా లోకానికి వస్తారు, ఎప్పటికీ నా దగ్గరే ఉంటారు. కానీ పాటికి ఎవ్వరు చేయలేదండి. ఇంద్రుడికి పూజ చేసేస్తారు, అందరికి పూజ చేస్తారు, ఆఖరికి కృష్ణుడికి అందరికి పూజ చేస్తారు, కానీ మనస్ఫూర్తిగా చేయరండి. చాలామంది మనస్ఫూర్తిగా చేయరు. మనస్ఫూర్తిగా చేయలేని పూజ భగవంతుడు ఎంత చేసినా, ఎన్ని బంగారు నాణాలు పెట్టినా అంగీకరించడు. అది ఇక్కడ చెప్తున్నారు. కానీ నా భక్తులు నన్ను మనస్ఫూర్తిగా పూజించే వాళ్ళు కేవలం నా దగ్గరికి వస్తారని చెప్తున్నారు కృష్ణుడు. సరే, మనల్ని ఈర్ష్య, ఒక్క నిమిషం, మనకు ఈర్ష్య ఉంటుందండి. కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. ఆ ఈర్ష్యే చంపేస్తుంది. ఆ ఈర్ష్య ఉండడం మంచిది కాదు, తెలుసా అండి? మంచిది కాదు ఆ ఈర్ష్య. నీకు ఎగ్జాంపుల్ చూపించాలి, కానీ ఫోన్ లేదు. వీడియో పాజ్ చేద్దామంటే అది ఎక్కడ పోదు నా భయంలో. సరే, వేరే వాళ్ళ ఫోన్లో చూపిస్తా. ఇలా వీడియో పాజ్ చేస్తా, ఆగండి. చూడండి, ఒక్క నిమిషం. In a small seaside village, a fisherman named Mateo lived a simple life, catching just enough fish to feed his family. One morning, he found a string of pearls tangled in his net. When he took them to the market, he was offered $10,000. It was more than enough to live comfortably for a year. But greed took hold of Mateo. He began searching for more pearls, abandoning his daily fishing. Day after day, he dove deeper into the sea, finding nothing. As time passed, his family grew hungry and his pockets drained. Exhausted and empty-handed, Mateo realized his mistake. His greed had cost him his simple, fulfilling life. He returned to fishing, grateful for the daily catch and the peace it brought. Mateo learned that true riches aren't found in endless wealth, but in appreciating what you already have. In a small seaside village, a fisherman named Mateo lived a simple... చూసారండి, గ్రీడీనెస్ ఎంత దాకా దాచేస్తుంది. ఒకవేళ ఇంగ్లీష్ అండి మాకు టకటక చెప్పుకొని వెళ్ళిపోతున్నారు, మాకు అర్థం కావట్లంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక మ్యాన్ ఉంటాడండి, ఒక అబ్బాయి, అంటే ఒక ముసలి అతను ఉంటాడు. తను ఫిషింగ్ చేస్తూ బతుకుతాడు, అంటే తను చేపలు పడుతూ బతుకుతాడు. ఒకసారి తన చేపల్లో చాలా ముత్యాలు చూసాడండి. అలా రోజు ముత్యాలు వచ్చేవి. తర్వాత ఒక రోజు రాలేదండి, ఆ చేపను కోసి చంపేసి చేశాడు, ముత్యాలు లేవండి.
లేవేంటి ముత్యాలు? ఆయన తన గ్రీడియన్స్ అన్ని ముత్యాలు పోగొట్టుకున్నాడు. అప్పుడు అన్ని ముత్యాలు పడిపోయింది. అంటే నాకు ఈ ముత్యాలు వద్దు, ఆ పెద్ద ఫిష్ తీసుకుని ఆఖరికి ఆ ఫిష్లోనే ముత్యాలు చేసేద్దాము అనేసి ముత్యాలు అంతా సీలోకి విసేసి ఆ పెద్ద ఫిష్లో పడతాడండి. ఫిష్ పట్టి దాని కోసి చూస్తాడు, ఒక్క ముత్యం కూడా ఉండదండి. ఇంకా లాస్ అయిపోతాడు తను. అయితే భగవంతుడా, అయితే నేను కనీసం ఆ ముత్యాలతోనే నేను బతుకుతాను కదా, ఎందుకు ఇలా చేసావు నాకు అని ఎంత బాధపడినా సరే మళ్ళీ రిటర్న్ రాలేదు కదండి. అలా అయింది లాస్ట్కి. సరే, ఇప్పుడుతో అర్థం చేసుకుందాం. 7th చాప్టర్ ఫినిష్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. రేపు మళ్ళీ 8th చాప్టర్తో కలుసుకుందాం. బాయ్.